అబ్బా 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 ఏం ఆడాడు మన రైతు బిడ్డనే. కానీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరికి నోట్లో పెట్టాడంట. అబ్బా ఆ సతీసి అయింది. ఇప్పుడు కానీ అతను ఆడిన రోజులైతే బాగుంది. ఇంట్రెస్ట్ అనమాట, ఫుల్ గా ఇంట్రెస్ట్ భలే క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ 9th సీజన్ మొత్తం మీద ఎవరు బాగా ఆడారు? ఈ 9th సీజన్ మొత్తం మీద ఆర్మీ కళ్యాణ్, నేను పెద్ద ఫ్యాన్. నేను ఆర్మీ కళ్యాణే బాగా ఆడాడు, ఆడుతున్నాడు, ఆడబోతున్నాడు, ఆడేసాడు. తనుజ ఎందుకు ఆడట్లే? తనుజ కూడా ఆడింది. చెప్పు తనుజ కూడా బాగా ఆడింది. నేను చెప్పేది ఏంటంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళకే కప్పు దక్కాలని చెప్పాలి. అంతేగాని కానీ ఇక్కడ ఫైనల్ చూసుకుంటే ఏమైంది, ఆర్మీ కళ్యాణ్ బాగానే ఆడాడు. దేనికి ఆడాడు? కష్టపడి ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో కృషితో శ్రమ చేసి ఆడాడు. కానీ తనుజ ఎక్కడ ఆడింది లేదు. తనుజ గారు ఒక డిసిప్లిన్ తోటి ఒక మంచిగా ఆడవడం కాదు, డిసిప్లిన్ ఒక ఆటని ఇది సినిమా రివ్యూ కాదు, బిగ్ బాస్ రివ్యూ. బిగ్ బాస్ కే చెప్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అని చెప్పు ఓకే. కాకపోతే తనుజాన్ని మాత్రం తక్కువ అంచనా చేస్తే అసలు తగ్గే ప్రసక్తే లేదు. ఈ మైకులు కూడా ఇలా తింపి పడేసేది ఉంటుంది. తనుజ కూడా ఆడింది. జై బాలయ్య బాలయ్య అన్నట్టు కానీ ఓటింగ్ ఎక్కువ పడుతుంది. జనాదరణ ఇప్పుడు మారింది కదా. తనుజ ఫ్యాన్స్ తెగ పెరిగిపోతున్నారు. మీరు అన్నట్టు తనుజ గెలిచింది అనుకోండి, మీరు ఏం చేయబోతున్నారు? ఏమన్నా సమాజానికి ఏమన్నా చేస్తారు? ఇక్కడ వీడియోలు తీసిన వాళ్ళు రెచ్చగొట్టమాకండి, ఇక్కడ అడవమాకండి పార్క్ దగ్గర. తనుజ గారు ఒకవేళ కప్పు కొట్టిరనుకో, ఈమె మా కోసం అందులోకి వెళ్ళి ₹1,00,000 ఇస్తుందాం. ఓకే, తనుజ ఫైనల్ అయితే ఈ డబ్బులు ఇస్తుంది. కలుస్తావా ఏమన్నా? మీరు ఎంత అరిసినా చించుకున్నా ఏముండదు. ఒక మాట చెప్తున్నా, బిగ్ బాస్ లో ఎవరు గెలిచినా వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కష్టపడ్డారు, బిగ్ బాస్ లోకి వెళ్ళారు, ఆడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టయినా మన కానీ ఒకరి వల్ల ఆదాయం ఉంది, ఆర్మీ కళ్యాణ్ వల్ల ఆదాయం ఉంది, దేశం కోసం కాపలా కాస్తున్నాడు, ఆదాయం ఉంది. బిగ్ బాస్ వల్ల ఆదాయం ఉంది, తనుజ వల్ల ఆదాయం లేదు, మిగతా కంటెస్ట్ వల్ల ఆదాయం లేదు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆదాయం ఉంది. కానీ ఆర్మీ కళ్యాణ్ కు ఓటేస్తే ఆదాయం ఉంది. గెలిపించాలి అంతే. ఆర్మీ కళ్యాణ్ విన్నర్ అవ్వాలి. జై జవాన్ జై కిసాన్. ఐ లైక్ ఆర్మీ. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ బిగ్ బాస్ తీయాలి, నువ్వు ఆర్మీ అని తీస్తున్నావు. బిగ్ బాస్ ఆర్మీ నువ్వు సింపతి వస్తే నువ్వు సింపతి ఆర్మీ సింపతి వేరే ఉంటది. ధర్మం అది చెయ్యాల్సిన ధర్మం. భారతీయుడు అన్నాక ప్రతి ఒక్కడు తను చేయాల్సిన కర్తవ్యం, ధర్మం. 100 మంది ఆర్మీ ఉండొచ్చు, 100 మంది ధర్మం, సనాతన ధర్మం, సనాతన హైందవ ధర్మం. జై బాలయ్య. ధర్మ రక్షణ కోసం